అందరికీ నమస్కారం. లేటెస్ట్ గరం న్యూస్కి స్వాగతం. నల్ల బియ్యం బీపీటీ 2841 లక్షణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. నల్ల బియ్యంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న ఉద్దేశంతో వాటికి ఆదరణ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో నల్లధాన్యం సాగు క్రమంగా విస్తరిస్తుంది. అయితే దేశవాళీ వంగడాల సాగులో దిగుబడులు తక్కువగా ఉండడం, పైరు ఎక్కువ ఎత్తు పెరిగి వైపరీత్యాల్లో పడిపోవడం, ధాన్యం ముతకగా లావుగా ఉండడం, అమైలోస్ స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల బియ్యాన్ని ఉడికించినప్పుడు అన్నం ముద్దలాగా మారుతుండడం, వీటి వల్ల మనం రోజు బియ్యాన్ని ఆహారంగా తీసుకోలేము. ప్రతికూలతను అధిగమిస్తూ వ్యవసాయ పరిశోధనా స్థానం నూతన వంగడం బీపీటీ 2841ని అందుబాటులోకి తీసుకువచ్చింది. బీపీటీ 2841 లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. 130 నుంచి 140 రోజులు దీని పంటకాలం ఉంటుంది. హెక్టారుకు 6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పైరు సుమారు 110 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. దోమ, అగ్గి తెగులను తట్టుకుంటుంది. ధాన్యం సన్నగా ఉండి 1000 గింజల బరువు సుమారు 14 నుంచి 14.5 గ్రాములు ఉంటుంది. అమైలోస్ 23.5%, ప్రోటీన్ 11.02%, జింక్ 24.3 ppm, ఇనుప ధాతువు 15.6 ppm ఉంటుంది. మనం రోజు తీసుకునే సాంబా మసూరి అంటే బీపీటీ 5204 ముడి బియ్యంతో పోల్చినప్పుడు ఇందులో 3-4 రెట్లు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నాం కదా బీపీటీ 2841 లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి, వాటి వల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటి తెలుసుకున్నాం కదా. ఇటువంటి న్యూస్ కోసం మన లేటెస్ట్ గరం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.